హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు 18 స్పోర్ట్స్ అప్డేట్స్. సో ఏంటంటే వైభవ్ సూర్యవంశి బ్యాటింగ్ స్టైల్లో వైభవం కనిపిస్తే రజత్ పటిదార్ బ్యాటింగ్ స్టైల్లో ఆ రాజసమంది కనిపిస్తుంది. ప్యూర్ బ్రూటల్ హిట్టింగ్ అని చెప్పొచ్చు. ప్యూర్ అంటే ప్యూర్ బ్రూటల్ హిట్టింగ్. సో ఏంటంటే ఈ ఐపీఎల్ అనేది ఓన్లీ ఈ ఐపీఎల్కి మాత్రమే పరిమితం కాదు. ఇది జాతీయ జట్టు ఏదైతే ఉందో అందులో స్థానాలు అటు ఇటు కూడా అయిపోవచ్చు. ఎందుకు చెప్తున్నానంటే నిన్న ఏదైతే ఆర్సీబీ వర్సెస్ ముంబై మ్యాచ్ జరిగిందో, ముంబై మ్యాచ్లో జాతీయ జట్టుకు సంబంధించి చాలామంది ప్లేయర్స్ ఉన్నారు. మనకు సూర్యకుమార్ యాదవ్ కానివ్వండి, హార్దిక్ పాండ్యా కానివ్వండి, బుమ్రా కానివ్వండి, తిలక్ వర్మ కానివ్వండి, వీళ్ళంతా ఏంటంటే చూసుకోవాలి. ఎందుకంటే ఒక సైడ్ బ్రూటల్ హిట్టింగ్ నడుస్తుంది. రజత్ పటిదార్, వైభవ్ సూర్యవంశి, అభిషేక్ శర్మ, ప్రియాంశ్ ఆర్య, ప్రభ్ సింగ్, శ్రేయస్ అయ్యర్, ఇంతమంది ప్లేయర్లు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా స్థానాలు అటు ఇటు అయిపోయే అవకాశం ఉంది. అందుకే ఐపీఎల్ అనేది జస్ట్ ఐపీఎల్ వరకే కాదు, ఇది జాతీయ జట్టుకు కూడా రోల్స్ సెలెక్ట్ చేయడానికి ఇంపార్టెంట్ రోల్ని పోషిస్తుంది. సో ఏంటంటే మాట్లాడుకుందాం. మ్యాచ్ నెంబర్ 20 సీజన్ నెంబర్ 19 ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. వెన్యూ వచ్చేసి వాంకడే స్టేడియం. ముందుగా టాస్ గెలిచి ముంబై ఇండియన్స్ ఏంటంటే బౌలింగ్ తీసుకొని బ్యాటింగ్ ఆహ్వానించింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుని. సో ఏంటంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం ఇంటెంట్ అనేది చాలా అంటే చాలా క్లారిటీగా ఉంది. ఎవరు వచ్చినా సరే ఇంటెంట్ అనేది చాలా క్లారిటీగా ఉంది. ఏంటంటే మొదటి బ్యాటింగ్ చేస్తే వీలైనంత స్కోర్ తీసుకెళ్ళిపోవాలి. మొదటి బ్యాటింగ్ చేస్తే వీలైనంత స్కోర్ తీసుకుపోవాలి. 200, 220, 230, 240. ఎందుకంటే ఈ సీజన్లో 200 కొట్టినా సరే అది గ్యారంటీగా ఆ స్కోర్ని డిఫెండబుల్ చేసుకోగలము అనే నమ్మకం లేదు. మనం చాలా మ్యాచ్లు చూడడం జరిగింది ఈ సీజన్లో. దాదాపుగా 10కి పైగా 200 పైగా స్కోర్ రావడం జరిగింది చాలా టీంలకు సంబంధించి. అండ్ డిఫెండ్ కూడా చేసుకోలేకపోతున్నారు. 200 పైగా స్కోర్ కొట్టినా దాన్ని డిఫెండ్ చేసుకోలేకపోతున్నారు. అందుకే ఇంటెంట్ చాలా క్లారిటీగా ఉంది ఆర్సీబీది. మొదటి బ్యాటింగ్ చేస్తే 200 పైగా స్కోర్ చేయాలి. ఒకవేళ సెకండ్ బ్యాటింగ్ చేస్తే ఆపోజిట్ టీమ్ని వీలెంత తక్కువ స్కోర్కి కట్టడి చేయాలి. సో ఏంటంటే ఇదే ఆర్సీబీ టీంని ఒకప్పుడు సిఎస్కే టీం ఇంకా ముంబై ఇండియన్స్ టీం 5 సార్లు కప్పులు కొట్టిన టీం ఒకసారి ఆర్సీబీ టీంని ఫ్యాన్స్ కానివ్వండి, ఎవరు కానివ్వండి చాలాసార్లు మజాక్ చేయడం జరిగింది. కానీ ఆర్సీబీ టీం పూర్తిగా మారిపోయింది. స్టాండర్డ్ లెవెల్ని ఒకే లెవెల్ నుంచి ఒకే లెవెల్కి తీసుకెళ్ళిపోయింది. లాస్ట్ ఇయర్ ఛాంపియన్షిప్ అందుకుంది. ఈ ఇయర్ ఆ ఛాంపియన్షిప్ పర్ఫార్మెన్స్ని అదే విధంగా కొనసాగిస్తుంది. పూర్తిగా ఆ రేషియో అంటారు కదా, ఆ రేషియో అనేది మారిపోయింది పూర్తిగా. ఇక్కడ నుంచి ఆర్సీబీ ఒకేసారి ఈ లెవెల్లోకి వెళ్ళిపోవడం జరిగింది. అంత అద్భుతమైన బ్యాటింగ్ చేస్తున్నారు. బౌలింగ్ డిపార్ట్మెంట్ కూడా అంత సాలిడ్గా ఉంది. మనం మాట్లాడుకున్నట్టయితే నిన్న ఫిల్ సాల్ట్ వచ్చేసి 36 బాల్స్లో 6 4లు 6 6లతో 217 స్ట్రైక్ రేట్తో 78 పరుగులు చేయడం జరిగింది. ఎందుకంటే నిన్నటి ముందు ఏంటంటే ఫిల్ సాల్ట్ని కూర్చోబెట్టాలి, ఎందుకంటే ఫిల్ సాల్ట్ సరైన ఫామ్లో లేడు. ఫిల్ సాల్ట్ని కూర్చోబెట్టి బెతల్ని లోపల తీసుకురావాలి అని చెప్పి మాట్లాడడం జరిగింది. అందుకే హాఫ్ సెంచరీ చేసిన తర్వాత నన్ను కూర్చోబెడతారా, ఏ విధంగా నన్ను కూర్చోబెడతారా అని చెప్పి నిన్న బ్రూటల్ హిట్టింగ్ అన్నారు కదా, బ్రూటల్ హిట్టింగ్ ఇది. మార్కండే వస్తే మార్కండేకి వెల్కమ్ పలికాడు. 4-4-4-6తో వెల్కమ్ పలికాడు. అలాగే శాట్నర్ వస్తే శాట్నర్కి వెల్కమ్ పలికాడు. 6-6-6తో హైట్రిక్ 6లతో వెల్కమ్ పలికాడు. అంటే ఎలాంటి బ్రూటల్ హిట్టింగ్ చేస్తున్నాడో మైండ్లో ఆ ఇంటెంట్ అనేది చాలా క్లారిటీగా ఉంది. నన్ను కూర్చోబెడతారా, నా టీంకి నేను ఎలాంటి స్కోర్ ఇవ్వాలో పవర్ ప్లేలో అలాంటి స్కోర్ ఇస్తాను అని చెప్పి ఫిల్ సాల్ట్ చెల్లరగిపోయి ఆడడం జరిగింది. ఫిల్ సాల్ట్ బ్యాటింగ్ స్టైల్ ఏ విధంగా ఉంటుందో మనం లాస్ట్ సీజన్ మొత్తం చూడడం జరిగింది. సో ఏంటంటే ఈ సీజన్లో కొంచెం అటు ఇటు తడబడ్డా ఏంటంటే నన్ను కూర్చోబెట్టే అవకాశం నేను మీకు ఇవ్వనని ఫిల్ సాల్ట్ రెచ్చిపోయి బ్యాటింగ్ చేయడం జరిగింది. నిజంగా 36 బాల్స్లో 78 పరుగులు అంటే ఇది బ్రూటల్ కాదు, బ్రూటల్ హిట్టింగ్ అని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి విరాట్ కోహ్లీ 38 బాల్స్లో 50 పరుగులు చేయడం జరిగింది. 5 4లు 1 6తో 131 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేయడం జరిగింది. విరాట్ కోహ్లీ కూడా కన్సిస్టెన్సీగా పర్ఫార్మెన్స్ చేయడం జరుగుతుంది. విరాట్ కోహ్లీ కన్సిస్టెన్సీగా పర్ఫార్మ్ చేస్తున్నాడు. మొదట స్టార్ట్ చేసింది విరాట్ కోహ్లీనే బ్యాటింగ్ హిట్టింగ్ అనేది. కాకపోతే తర్వాత ఫిల్ సాల్ట్ అందుకున్నాడు కాబట్టి ఏంటంటే ఎక్కువగా స్ట్రైక్ విరాట్ కోహ్లీకి మన ఫిల్ సాల్ట్కి ఇవ్వడం జరిగింది. తర్వాత రజత్ పటిదార్ వస్తే రజత్ పటిదార్కి కూడా ఎక్కువగా స్ట్రైక్ ఇవ్వడం జరిగింది. అందుకే మనోడు స్ట్రైక్ రేట్ అనేది కొద్దిగా 130 స్ట్రైక్ రేట్ ఉంది. 38 బాల్స్లో 50 పరుగులు చేయడం జరిగింది. బట్ ఎక్కడో చిన్న మైనర్ ఇంజరీ ఉందనుకుంటా, కొంచెం స్ట్రగుల్ అయ్యాడు. 50 పరుగులు చేసి 50 పరుగుల వద్ద అవుట్ కావడం జరిగింది. తర్వాత మళ్ళీ ఫీల్డింగ్ కూడా గ్రౌండ్లో కనిపించలేదు విరాట్ కోహ్లీ. ఎక్కడో సంథింగ్ ఇంజరీ కన్సర్న్ ఉందనుకుంటా. సో ఏంటంటే అది తొందరగా కోలుకోవాలని చెప్పి విరాట్ కోహ్లీ మనం కూడా కోరుకుందాం. బట్ ఏంటంటే 38 బాల్స్లో 50 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ అనుకుంటే ఇంకా చేయగలడు. బట్ ఏంటంటే ఆపోజిట్లో ఉన్న బ్యాటర్స్ ఏంటంటే మంచి స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తున్నాడు కాబట్టి ఎక్కువగా వాళ్ళకైతే స్ట్రైక్ ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి రజత్ పటిదార్. నిజంగా చెప్తాను కదా, రజత్ బ్యాటింగ్ స్టైల్లో ఆ రాజసం అనేది కనిపిస్తుంది. ఈ మ్యాచ్లోనే కాదు, ప్రతి మ్యాచ్లో కూడా. ఈ మ్యాచ్లో వచ్చేసి 20 బాల్స్లో 4 4లు 5 6లతో 225 స్ట్రైక్ రేట్తో 53 పరుగులు చేయడం జరిగింది రజత్ పటిదార్. అంటే ఎలాంటి బ్రూటల్ హిట్టింగ్ చేస్తున్నాడో ఒకసారి చూడండి.
ముందు 11 బాల్స్‌లో హాఫ్ సెంచరీ అవుతుంది అనుకున్నాం. అక్కడ బాల్స్ కొద్దిగా అలా ఇలా మిస్టేక్ అయింది. తర్వాత 12 బాల్స్‌లో అవుతుంది అనుకున్నాం. కొద్దిగా అలా మిస్టేక్ అయింది. బట్ ఏంటంటే 17 బాల్స్‌లో హాఫ్ సెంచరీని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అద్భుతమైన బ్యాటింగ్ చేస్తున్నాడు. క్యాప్టెన్ ఇన్నింగ్స్, క్యాప్టెన్ పాత్ర ఏంటి, తన పాత్ర ఏంటి, టీంకి ఎలాంటి స్కోర్ కావాలి, ఎంత స్కోర్ కావాలి అనేది పూర్తిగా క్యాలిక్యులేట్ చేసుకొని ఆడడం జరుగుతుంది. రజత్ పాటిదార్ ఎక్సలెంట్ బ్యాటింగ్ చేయడం జరుగుతుంది. ఓన్లీ ఇదే మ్యాచ్లో కాదు, ఈ సీజన్లో మనం చూసుకున్నట్టయితే నిన్న ముంబై ఇండియన్స్తో 20 బాల్స్లో 53 పరుగులు, అంతకుముందు రాజస్థాన్ రాయల్స్లో 40 బాల్స్లో 63 పరుగులు, తర్వాత సిఎస్కే టీంతో 19 బాల్స్లో 48 పరుగులు ఆయన నాట్అవుట్గా ఉండడం జరిగింది. తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్తో 12 బాల్స్లో 31 పరుగులు. అంటే ఎలాంటి బ్రూటల్ హిట్టింగ్, ఇది బ్రూటల్ హిట్టింగ్ కాదు, వేరే రేంజ్ హిట్టింగ్ ఇది. సో ఏంటంటే ఇంటెంట్ క్లారిటీగా ఉంది. ఏంటంటే మొదటి బ్యాటింగ్ చేస్తే వీలైనంత ఎక్కువ స్కోర్ ఆర్సీబీ టీం తీసుకెళ్ళిపోవాలి. సో ఏంటంటే మళ్ళీ ఛాంపియన్షిప్ అందుకోవాలి అని చెప్పి ఒకసారి ఛాంపియన్షిప్ అందుకున్నారు కదా. సో ఏంటంటే రుచిమర్ గారు మళ్ళీ ఇంకో ఛాంపియన్షిప్ కావాలని చెప్పి కూర్చున్నారు. బ్రూటల్ హిట్టింగ్ కాదు, ఇది వేరే రేంజ్ హిట్టింగ్ అని చెప్పొచ్చు. రజత్ పాటిదార్ నిజంగా సెల్యూట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి టిమ్ డేవిడ్ 16 బాల్స్లో 34 పరుగులు చేయడం జరిగింది. 2 4లు 3 6లతో 212 స్ట్రైక్ రేట్తో హిట్టింగ్ పవర్ చాలా చేయడం జరిగింది. సో ఏంటంటే టిమ్ డేవిడ్ కూడా అద్భుతమైన బ్యాటింగ్ చేయడం జరిగింది. బట్ జితేష్ శర్మ డిసప్పాయింటెడ్. ఎందుకంటే ఫినిషర్ రోల్లో దేవదత్ పడికల్ని ఆపి కూడా దేవదత్ పడికల్ ఎలాంటి ఫామ్లో ఉన్నాడో మనందరికీ తెలుసు. జితేష్ శర్మ ఇంకా దేవదత్ పడికల్ పక్కన పెడితే దేవదత్ పడికలే ఈ సీజన్లో మంచి ఫామ్లో ఉన్నాడు. దేవదత్ పడికల్ని ఆపి మరి జితేష్ శర్మని ఫినిషింగ్ రోల్ కోసం పంపిస్తే 9 బాల్స్లో 10 రన్ల, 9 బాల్స్లో 10 రన్లు అనేది కరెక్ట్ కాదు. మినిమం 9 బాల్స్లో ఒక 40-30 కనీసం 30 రన్స్ అనేది తీసుకెళ్తే బాగుంటుంది. బట్ 9 బాల్స్లో 10 రన్స్, ఎందుకంటే ఫినిషర్ రోల్లో పంపించడం జరిగింది కదా, నువ్వు స్టార్టింగ్ బ్యాటింగ్ కాదు కదా. 9 బాల్స్లో మినిమం 30 రన్స్ లేదా మినిమం 25 రన్స్ అలా తీసుకెళ్తే బాగుండేది. బట్ 9 బాల్స్లో 10 పరుగులు అంటే ఫినిషింగ్ రోల్ కరెక్ట్ కాదు అని మాట్లాడుకోవచ్చు. రోమన్ షెఫర్డ్ 2 బాల్స్లో 2 రన్స్ చేయడం జరిగింది. ఓవరాల్గా 20 ఓవర్లు కంప్లీట్ అయిపోయేసరికి 4 వికెట్ల నష్టానికి 240 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ ముందు ఉంచింది. ఒకసారి మనము ఎంఐకి సంబంధించిన బౌలింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే వరల్డ్లోనే బెస్ట్ బౌలర్స్ ఉన్నారు. వరల్డ్లోనే బెస్ట్ బౌలర్స్ ట్రెంట్ బోల్ట్, వరల్డ్లోనే ఫాస్టెస్ట్ బౌలర్స్. 4 ఓవర్లలో 50 రన్స్ ఇవ్వడం జరిగింది. 4 ఓవర్లలో 50 రన్స్ ఆపలేకపోయారు. రన్స్ అస్సలు ఆపలేకపోయారు. ఒక వికెట్ తీసుకున్నాడు, బట్ 50 రన్స్ ఇవ్వడం జరిగింది. హార్దిక్ పాండ్యా కెప్టెన్ సాబ్ ఆల్రౌండర్ 4 ఓవర్లో 39 పరుగులు ఇవ్వడం జరిగింది, ఒక వికెట్ తీసుకోవడం జరిగింది. అలాగే మిచెల్ శాట్నర్ 4 ఓవర్లు ఇచ్చి 43 పరుగులు ఇవ్వడం జరిగింది. మిచెల్ శాట్నర్కి సాలిడ్ వెల్కమ్ పలికాడు ఫిల్సాడ్. మార్కండే 2 ఓవర్లో 40 పరుగులు, మార్కండే కూడా వెల్కమ్ పలికింది ఎవరంటే ఫిల్సాడ్. శార్దుల్ ఠాకూర్ 2 ఓవర్లు వేసి 32 పరుగులు ఇవ్వడం జరిగింది. ఇక జస్మిత్ బుమ్రా 4 ఓవర్లు వేసి 35 పరుగులు ఇవ్వడం జరిగింది. జస్మిత్ బుమ్రా ఏంటంటే కొద్దిగా చూసుకోవాలి, ఎందుకంటే జస్మిత్ బుమ్రా ఈ సీజన్లో ఇప్పటివరకు ఒక్క వికెట్ కూడా తీయలేదు. అండ్ జస్మిత్ బుమ్రాకి సంబంధించి లాస్ట్ 5 ఐపీఎల్ మ్యాచ్ల గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టే పంజాబ్ కింగ్స్ మీద 40 రన్లు ఇవ్వడం జరిగింది, ఒక వికెట్ కూడా తీసుకోలేదు. కేకేఆర్ మీద 35 రన్లు ఇవ్వడం జరిగింది, ఒక వికెట్ కూడా తీసుకోలేదు. డీసీ మీద 21 పరుగులు ఇవ్వడం జరిగింది, ఒక వికెట్ కూడా తీసుకోలేదు. ఆర్ఆర్తో 32 పరుగులు ఇవ్వడం జరిగింది, ఒక వికెట్ కూడా తీసుకోలేదు. నిన్నటి మ్యాచ్లో 35 పరుగులు ఇవ్వడం జరిగింది, ఒక వికెట్ కూడా తీసుకోలేదు. అంటే బుమ్రా కొద్దిగా చూసుకోవాలి, ఎందుకంటే ప్రపంచంలోని బెస్ట్ బౌలర్ ఎవరు అంటే ముందు వరుసలో పెట్టేది ప్రతి ఒక్కరు కూడా జస్మిత్ బుమ్రానే. అలాంటి జస్మిత్ బుమ్రాని ఆ బుడ్డోడి వైభవ్ సూర్యవంశీ ఆగమాగం కొట్టిపడేస్తున్నాడు. సో మిగతా బ్యాట్స్మెన్స్ అందరూ కూడా పవర్ హిట్టింగ్తో బుమ్రాకి అసలు వికెట్ ఇవ్వట్లేదు. సో బుమ్రా కొద్దిగా మళ్ళీ ఆ ఫామ్లోకి రావాలని చెప్పి కోరుకుందాం, ఎందుకంటే ఐపీఎల్ మాత్రమే కాదు తర్వాత మన ఇండియా టీంలో కూడా ఉంటాడు కాబట్టి బుమ్రా మళ్ళీ మంచి ఫామ్లోకి రావాలని చెప్పి మనం కూడా మాట్లాడుకుందాం. ఇక 240 పరుగుల లక్ష్యాన్ని ముందు పెట్టుకొని వచ్చిన ముంబై ఇండియన్స్ ఏంటంటే ఓపెనింగ్ చాలా సాలిడ్గా రావడం జరిగింది. మొదటి 4 ఓవర్లు మంచి సాలిడ్ రావడం జరిగింది. ఆ 4 ఓవర్ల తర్వాత ముంబై ఇండియన్స్ బ్యాటర్కి బ్రేక్ వేసింది ఎవరు అంటే రషిక్ ఇంకా కృణాల్ పాండ్యా, వీళ్ళిద్దరు కొద్దిగా బ్రేక్ వేయడం జరిగింది. రికిల్టన్ 22 బాల్స్లో 3 4లు 3 6లతో 168 స్ట్రైక్ రేట్తో 32 పరుగులు చేయడం జరిగింది. బట్ ఏంటంటే ఇది సరిపోదు, 22 బాల్స్లో 37 పరుగులు అంటే సరిపోదు, ఇంకా ఎక్కువ స్కోర్ వచ్చేది ఉండే. బట్ రికల్టన్ ఏంటంటే సుయాష్ శర్మ బౌలింగ్లో దొరికిపోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి రోహిత్ శర్మ 19 పరుగులు చేయడం జరిగింది, 13 బాల్స్లో 2 4లు 1 6తో. ఏంటంటే కొంచెం సేమ్ ఇంజరీ ప్రాబ్లం, ఎందుకంటే విరాట్ కోహ్లీ ఇంకా రోహిత్ శర్మ వీళ్ళిద్దరు కూడా మనకి ఎప్పటి నుంచో ఆడుతున్నారు, 18 సీజన్లుగా ఆడుతున్నారు, టీమిండియాకి ఆడుతున్నారు. సో ఏంటంటే కష్టమే కొద్దిగా ఇంజరీ ఎఫెక్ట్ వల్ల 19 రన్స్ చేయడం జరిగింది, 13 తర్వాత రిటైర్ అవుట్ అయ్యి బయటకు వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత సూర్యకుమార్ యాదవ్ డిసప్పాయింటెడ్, 22 బాల్స్లో 33 రన్స్ 5 4లు 150 స్ట్రైక్ రేట్తో. సూర్యకుమార్ యాదవ్ ఇది ఎక్స్పెక్ట్ చేసేది కాదు, ఎందుకంటే ఇండియా టీంలో ఉన్నాడు, ఇప్పుడు ఐపీఎల్లో ఈ టీంలో ఉన్నాడు. 22 బాల్స్లో 33 రన్స్ అంటే అది కరెక్ట్ కాదు. అది 22 బాల్స్లో మినిమం 50 రన్స్ పైగా కొట్టాలి, ఎందుకంటే ఆపోజిట్లో చిన్న లక్ష్యం లేదు కదా, 180-170 పరుగులు కాదు కదా, 240 పరుగులు ఉన్నాయి ఆపోజిట్లో. మరి 22 బాల్స్లో 33 రన్స్ అంటే ఎక్కడో అది ఎగ్జాక్ట్గా కన్సర్న్ కాదు. ఇక తిలక్ వర్మ 3 బాల్స్లో 1 పరుగు, ఈ ఐపీఎల్ సీజన్లో అంత ఫామ్లో లేడు.
తిలక్ వర్మ అది కొద్దిగా చూసుకోవాలి. ఎందుకంటే తర్వాత మళ్ళీ జాతీయ జట్టులో ఎందుకంటే ఇప్పుడు ఈ ఐపీఎల్ని బేస్ చేసుకొని మళ్ళీ స్థానాలు సెలెక్ట్ చేస్తే ఖచ్చితంగా అటు ఇటు ఈ అవకాశం ఉంది. ఆల్రెడీ చాలామంది అంటున్నారు ఏంటంటే కొంతమందిని తొలగించి వీళ్ళ స్థానంలో వీళ్ళని చూసుకోవాలని చెప్పి రజత్ పటిదార్ పేరు వినిపిస్తుంది, వైభవ్ సూర్యవంశీ పేరు వినిపిస్తుంది, మన శ్రేయస్ అయ్యర్ పేరు వినిపిస్తుంది. మరి వీళ్ళ ముగ్గురిని టీంలోకి తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా అక్కడ నుంచి ముగ్గురిని తొలగించాల్సి వస్తుంది కదా. సో అందులో సూర్యకుమార్ యాదవ్, మళ్ళీ తిలక్ వర్మ ఇలాంటి వాళ్ళ పేర్లు వినిపిస్తున్నాయి. సో ఏంటంటే ఫామ్ మళ్ళీ తీసుకొచ్చుకోవాలి. ఎప్పుడూ మాట అనకుండా తిలక్ వర్మ, తెలుగు తేజం తిలక్ వర్మ, తెలుగుడు కాబట్టి కొద్దిగా తిలక్ వర్మ చూసుకోవాలని చెప్పి కోరుకుందాం. ఇక నెక్స్ట్ వచ్చేసి కెప్టెన్ హార్దిక్ పాండ్యా మెచ్చుకోవాలి నిజంగా. ఎందుకంటే బౌలింగ్ డిపార్ట్మెంట్లో కానివ్వండి, బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో కానివ్వండి తన వంతు పాత్రను కొనసాగిస్తున్నాడు. కెప్టెన్స్ ఆఫ్ పోరాటం జరిగింది. 22 బాల్స్లో 40 పరుగులు, 6 4లు, 1 6తో 181 స్ట్రైక్ రేట్తో జేకబ్ డఫీ బౌలింగ్లో దొరికిపోవడం జరిగింది. బట్ ఏంటంటే ఉన్నంతసేపులో అద్భుతమైన బ్యాటింగ్ అయితే చేయడం జరిగింది హార్దిక్ పాండ్యా. ఇక నెక్స్ట్ వచ్చేసి నమ్మదీర్ 1 పరుగు, మిచెల్ స్టార్టనర్ 8 పరుగులు. ఇక మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే రూతప్ ఫార్డ్ బ్యాటింగ్ చూడండి. ఇది బ్యాటింగ్ హిట్టింగ్ అంటే ఇది కావాల్సిన 240 పరుగులు లక్ష్యం ఆపోజిట్లో ఉంటే ఎలాంటి బ్యాటింగ్ చేయాలో నిన్న రూతప్ ఫార్డ్ చూపించాడు. ఒకవేళ రూతప్ ఫార్డ్కి సూర్యకుమార్ యాదవ్ ఎన్ని బాల్స్ ఆడాడు, ఇంకా మనకు మిగతా వాళ్ళు కొంచెం బాల్స్ ఏవైతే వేస్ట్ చేయడం జరిగిందో ఆ బాల్స్ కానీ రూతప్ ఫార్డ్కి ఉంటే ఖచ్చితంగా నిన్న మ్యాచ్ అనేది ముంబై ఇండియన్స్ చేతిలోకి వెళ్ళిపోయేది. రూతప్ ఫార్డ్కి ఇంకొన్ని బాల్స్ దొరికింటే ఖచ్చితంగా మ్యాచ్ ముంబై ఇండియన్స్ చేతిలోకి వెళ్ళిపోయేది. అలాగే రూతప్ ఫార్డ్ యాక్చువల్గా 18 పరుగుల వద్ద క్యాచ్ అవుట్ అవ్వడం జరిగింది. బట్ ఏంటంటే అది నో బాల్ కావడం వల్ల ఏంటంటే రూతప్ ఫార్డ్ అక్కడ 18 పరుగుల వద్ద బతికిపోవడం జరిగింది. 18 పరుగుల నుంచి 71 పరుగుల వరకు రావడం జరిగింది. ఒకవేళ రూతప్ ఫార్డ్ని పక్కన పెడితే రూతప్ ఫార్డ్ 18 పరుగులకి ఒకవేళ అవుట్ అయి ఉంటే 50 పరుగులు తక్కువ. అంటే ముంబై ఇండియన్స్ 170-180 పరుగులు మాత్రమే చేయగలిగేది ఒక రూతప్ ఫార్డ్ లాంటి హిట్టింగ్ మిగతా నెక్స్ట్ ఎవరు చేయకపోతే. రూతప్ ఫార్డ్ నిజంగా అద్భుతమైన హిట్టింగ్ చేయండి. ఇది కావాల్సిన హిట్టింగ్. 240 పరుగులు ఆపోజిట్లో ఉన్నాయంటే అసలైన హిట్టింగ్ అనేది ఈ విధంగా ఉండాలి. ఓవరాల్గా 20 ఓవర్లు కంప్లీట్ అయిపోయేసరికి 5 వికెట్ నష్టపోయి 222 పరుగులు చేసి 18 రన్స్ తేడాతో అయితే ఆర్సీబీ విజయాన్ని అయితే అందుకోవడం జరిగింది. ఇక బౌలింగ్ డిపార్ట్మెంట్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే రషిక్ 2.5 ఓవర్లు వేసి కేవలం 23 రన్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. 1 వికెట్ తీసుకోవడం జరిగింది. అలాగే కృణాల్ పాండ్యా కూడా 4 ఓవర్లు వేసి కేవలం 26 పరుగులు మాత్రమే ఇవ్వడం జరిగింది. తర్వాత శ్రేయస్ శర్మ 4 ఓవర్లు వేసాడు, 47 పరుగులు ఇచ్చాడు. బట్ ఎక్స్పెన్సివ్ 2 వికెట్లు తీసుకోవడం జరిగింది. అలాగే జాకబ్ డఫీ నిన్న 4 ఓవర్లు 58 పరుగులు ఇవ్వడం జరిగింది. ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అవ్వడం జరిగింది. సో ఓవరాల్గా ఏంటంటే టీం అయితే విజయాన్ని అందుకోవడానికి ఆ ముందు బ్యాటర్స్ ఏదైతే 240 పరుగులు లక్ష్యం ఇవ్వడం జరిగిందో ఆ లక్ష్యం అనేది మంచిగా సెట్ అయిందని చెప్పొచ్చు. మరో విజయాన్ని అందుకొని ఇప్పుడు టేబుల్లో 4 మ్యాచ్లు 3 మ్యాచ్లు గెలిచి 6 పాయింట్లతో ఇప్పుడు 3వ స్థానంలో ఉంది. అలాగే ముంబై ఇండియన్స్ వచ్చి 4 మ్యాచ్లు కేవలం 1 మ్యాచ్ మాత్రమే గెలిచి 2 పాయింట్లతో ప్రజెంట్ 8వ స్థానంలో ఉంది. ఆ రన్ రేట్ను బేస్ చేసుకొని అంటే ఓవరాల్గా ఇంటెంట్ ఒకటే, ఈ సీజన్లో ఇంటెంట్ ఒకటే ఏంటంటే పవర్ ప్లేలో వీళ్ళంతా మొదటి బ్యాటింగ్ చేస్తే వీళ్ళంతా ఎక్కువ స్కోర్ని తీసుకెళ్ళాలి, 200 పైగా స్కోర్ కొట్టాలి. ఎందుకంటే 200 అనేది ఈ సీజన్లో కామన్ అయిపోయింది. 200 చేస్తే కూడా డిఫెండ్ చేసుకోగలమా అంటే కష్టం అని అనిపిస్తుంది. సో ఏంటంటే వీలైనంత స్కోర్ చేస్తే మనం 200 పైగా మొదటి బ్యాటింగ్ చేస్తే 200 పైగా స్కోర్ చేయాలి. ఒకవేళ సెకండ్ బ్యాటింగ్ చేస్తే వీలైనంత తక్కువ స్కోర్కి ఆపోజిట్ టీమ్ని కట్టడి చేయగలగాలి. సో అదే ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. అది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే మ్యాచ్ గెలవడానికి అంతో ఇంతో మనకు సేఫ్ అవుతుంది. ఎందుకంటే ఈ సీజన్లో చేజింగ్ టీమ్కి ఎక్కువగా గెలుస్తున్నాయి. నిన్నటి మ్యాచ్ వరకు ఇప్పటి వరకు చేజింగ్ చేసిన 12 టీంలు గెలవడం జరిగింది. 12 సార్లు చేజింగ్ చేసిన టీంలు 12 సార్లు గెలిస్తే మొదటి బ్యాటింగ్ చేసిన టీంలు 8 సార్లు గెలవడం జరిగింది. సో ఏంటంటే ఇది గుర్తుపెట్టుకుని టాస్ కూడా మనకు క్రూషియల్గా మారుతుంది. అండ్ ముంబై ఇండియన్స్ విషయంలో గుర్తుకొచ్చేసి ఏంటంటే మిగతా టీంలు టాస్ వేసినప్పుడు ఆ టాస్ని కెమెరా చూపించకపోయినా ఏంటంటే ముంబై ఇండియన్స్ వేసినప్పుడు మాత్రం దగ్గరికి వెళ్ళి మాత్రం కెమెరా చూపించడం జరుగుతుంది. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ వచ్చిన ఇన్సిడెంట్ అయింది కదా, ఫ్లిప్ చేశారు, అదైతే టాస్ ఫిక్సింగ్ అయింది అని చెప్పి. సో కేకేఆర్తో మ్యాచ్ అనుకుంటుంది, కేకేఆర్ మ్యాచ్లో అనుకుంటా టాస్ ఫిక్సింగ్ అయింది అది అని చెప్పి చాలా ఇష్యూ అయితే కావడం జరిగింది. అందుకే ముంబై ఏ టీం టాస్ వేసినా చూపించారో కానీ ముంబై ఇండియన్స్ టాస్ వేస్తే మాత్రం ఖచ్చితంగా దగ్గరికి వెళ్ళి మరీ చూపించడం జరుగుతుంది. సో ఫైనల్గా ఏంటంటే రజత్ పటిదార్ బ్యాటింగ్ స్టైల్లో రాజసం అనేది కనిపించడం జరిగింది. అండ్ ముంబై ఇండియన్స్ టీంలో ఉన్న నలుగురు సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, బుమ్రా, హార్దిక్ పాండ్యా వీళ్ళు నలుగురు కూడా కొంచెం వాళ్ళ ఫామ్ని కొనసాగించాలి, ఫామ్ని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి ఎందుకు కోరుకుందాం. ఎందుకంటే వీళ్ళ ఫామ్ కొనసాగకపోతే ఖచ్చితంగా టీమిండియాలో స్థానాలు కూడా అటు ఇటు అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి సో ఏంటంటే మంచి ఫామ్ను కొనసాగించాలని మనం కూడా కోరుకుందాం. ఓవరాల్గా నేను ఆర్సీబీ టీంలో మీకు బ్యాటింగ్ స్టైల్ బాగా నచ్చింది ఎవరు, రజత్ పటిదారా, విరాట్ కోహ్లీనా, ఫిల్ సాల్టా, టీమ్ డేవిడా అనేది మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ముంబై ఇండియన్స్ ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటి అనేది కూడా మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్గా జరిపిన వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో డైలీ ఐపీఎల్ అప్డేట్ కోసం మన ఏటీ స్పోర్ట్స్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్, నమస్తే.